ధనవంతులు భారీగా లాభపడేలా వస్తుసేవల పన్ను జీఎస్టీ స్లాబ్లో చేసిన మార్పులతో లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఆడి, లెక్సస్, BMW, టయోటా లాంటి లగ్జరీ కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను సమీక్షించినట్లు వెల్లడించాయి. మరోవైపు JSW, MG మోటార్, కియా, హ్యుందాయ్, రెనాల్ట్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ కంపెనీలు ధరలను తగ్గించినట్లు, జీఎస్టీ ఫలాలను వినియోగదారులకు చేరవేస్తున్నట్లు ప్రకటించాయి. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తమ కార్ల మోడళ్లను బట్టి 2.6 లక్షల నుంచి 7.8 లక్షల వరకు తగ్గింపు ఉంటుందని వెల్లడించింది. కొత్త ధరల ప్రకారం Q3 ప్రారంభ ధరను 46.13 లక్షల నుంచి 43.07 లక్షలకు తగ్గించి టాప్ ఎండ్ మోడల్ SUV Q8 ధరను 1.18 కోట్ల నుంచి 1.1 కోట్లకు తగ్గించింది. లగ్జరీ కార్ల కంపెనీ లెక్సస్ ఇండియా తమ మోడళ్లపై 1.47 లక్షల నుంచి 20.80 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. ఈ పండుగ సీజన్ ప్రారంభంలో వస్తున్న ఈ రేటు తగ్గింపు ప్రయోజనం ఆనందాన్ని అందిస్తుందని ఆ కంపెనీ అధ్యక్షుడు హికారు యుకేయిచి పేర్కొన్నారు. హ్యుందాయ్ కంపెనీ తన కార్లపై 2.4 లక్షల మేర తగ్గించినట్లు పేర్కొంది. టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలపై 4.65 లక్షల వరకు, టాటా కార్లపై 1.55 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. నిస్సాన్ మోటార్ ఇండియా 1 లక్ష వరకు, M&M 1.56 లక్షల వరకు, రెనాల్ట్ ఇండియా 96,395 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు వేరువేరుగా ప్రకటించాయి. ప్రీమియం కార్ల కంపెనీ టయోటా తమ వాహనాలపై 3.49 లక్షల వరకు కోత పెడుతున్నట్లు పేర్కొంది. లగ్జరీ కార్ల తయారీ కంపెనీ BMW పలు మోడళ్లపై 8.9 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కియా ఇండియా తమ కార్లపై 4.48 లక్షల వరకు, JSW మోటార్ ఇండియా తమ వివిధ వేరియంట్లపై 54,000 నుంచి 3.04 లక్షల మేర తగ్గిస్తున్నట్లు తెలిపింది.